మూల్యమైన ఓటు కారు గుర్తుకేసి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించగలరని మనది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. నిద్రపోయింది పడుతుంది పడుతుంది ఓట్లుంటాయి కదా అట్లా గుంజుకోయారని అందువల్ల అందరూ బాగుపడతారని అని ఓట్లు ఎన్నికల్లో భాగంగా 13వ వార్డులో ప్రచారం నిమిత్తం అందరినీ ఓటర్లను కలవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఓటర్లను కలిసినప్పుడు అందరు కూడా చాలా మేము ఒక ఆత్మీయులను, మేము ఒక చుట్టాలు వచ్చినట్టుగా వాళ్ళను మమ్మల్ని ఆదరించి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బంధు కానీ ఏదైనా ప్రతి ఒక్కటి ప్రజలకు అందుబాటులో ఉండి చేశారు. అదేవిధంగా పెన్షన్లు కానీ ప్రతి ఒక్కటికి ప్రజలకు అందుబాటులో ఉండి చేశారు. ఈ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల నుండి పూర్తిగా విస్మరించింది జనాలను. ఆ 2000 పెన్షన్ 4000 చేస్తామని కాస్త దాన్ని మోసం చేసిండ్రు. తులం బంగారం అన్నది అసలు దాన్ని ఊసే లేదు. ప్రతి ఇంటికి సౌభాగ్య లక్ష్మి ప్రతి మహిళకు 2500 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు. అది ఊసు లేదు. వాళ్ళు చెప్పిన వీల్లేని పరిస్థితులలో ఉంది. బస్తీలలో పోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్రాహీంపట్నంలో ఉన్న 24 వార్డులు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోలాలన్న ఉద్దేశంతో జనాలు సిద్ధంగా ఉన్నారు. ఇకనన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పి ఆలోచించాలి, జనం గురించి ఆలోచించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. పేదల ఇల్లు కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు యూరియా లేక.